వాస్తు ప్రకారం అమావాస్య, పౌర్ణమి సమయంలో కొన్ని రకాల పనులు చేయకూడదని పండితులు చెబుతూ ఉంటారు. అమావాస్య రోజు చాలా శక్తివంతమైనది. ఈ రోజు చేసే పనులలో తగిన జాగ్రత్త తీసుకోవటం అవసరం. అప్పుడే దరిద్ర దేవత అనుగ్రహం నుండి దూరంగా ఉండి లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతాము. అమావాస్య రోజు చేయకూడని పనుల గురించి శాస్త్రం స్పష్టంగా తెలియజేస్తుంది. శాస్త్రానికి విరుద్ధంగా నడుచుకుంటే దరిద్రం పట్టి పీడిస్తుంది. మరి అమావాస్య రోజు ఎటువంటి పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. అమావాస్య రోజు కొన్ని జాగ్రత్తలను తీసుకోవటం మంచిది. అప్పుడే దరిద్రానికి దూరంగా ఉంటూ శుభ ఫలితాలను పొందగలుగుతాము. అమావాస్య రోజు సూర్యోదయం అయ్యేంత వరకు నిద్రపోతే అది దరిద్రానికి దారితీస్తుంది. కనుక సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. అమావాస్య రోజు మధ్యాహ్నం నిద్రపోవడం కూడా దరిద్రానికి దారితీస్తుంది. కాబట్టి అమావాస్య మధ్యాహ్నం నిద్రించకపోవటం మంచిది. అమావాస్య రోజు రాత్రి భోజనం చేయటం కూడా దరిద్రం. అయితే మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి పలహారాలు తీసుకోవటం ఉత్తమం. శాస్త్రం ప్రకారం ఈరోజు పితృదేవతలకు స్నానం చేసిన వెంటనే నీళ్లు వదలాలి. అమావాస్య రోజు ఉదయం, సాయంత్రం 5-6 గంటల సమయంలో తలకు నూనె రాసుకోవటం మంచిది కాదు. ఇది దరిద్రానికి దారితీస్తుంది. అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించడం మంచిది. కాబట్టి ఈ రోజున తప్పకుండా లక్ష్మీ పూజ చేయటం మంచిది. ఈరోజు పితృదేవతలను నమస్కరించుకొని వారి అనుగ్రహం పొందాలి. ముఖ్యంగా శాస్త్రం ప్రకారం ఈ రోజున కొత్త పనులు, శుభకార్యాలు చేపట్టకూడదు. అమావాస్య అంటే చంద్రుడు కనిపించని రోజు. ఈరోజు పూర్వీకులను పూజిస్తే మంచిది. ఈ రోజున పూర్వీకులకు ఆకలి, దాహం ఎక్కువగా ఉంటాయని నమ్ముతారు. పూర్వీకులకు తర్పణం పెట్టడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని నమ్ముతారు. అమావాస్య నాడు అమ్మవారి ఆరాధన మంచిది. మీ ఇంటి ఇలవేల్పును పూజించినా మేలు జరుగుతుంది. అమావాస్య రోజున ఆవుకు అరటిపండు, బెల్లం, అన్నం వంటివి తినిపిస్తే మంచిది. పేదవారికి అన్నదానం, వస్త్రదానం చేస్తే పుణ్యం వస్తుంది. ఈరోజు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. భయం అనిపిస్తే ఆంజనేయ దండకం చదువుకోవాలి. అమావాస్య రోజు గోళ్ళు కత్తిరించడం, జుట్టు కత్తిరించడం, గడ్డం చేసుకోవటం వంటి చేయకూడదు. ఈ రోజున కొత్త పనులు, శుభకార్యాలను చేపట్టకూడదు. కొనసాగుతున్న పనులు నిలిపివేయాల్సిన అవసరం లేదు. అమావాస్య రోజున పసిపిల్లలను సాయంత్రం వేళ బయటకు తీసుకురాకూడదు. ఈ రోజున అన్నదానం, వస్త్రదానం చేయటం మంచిది. అమావాస్య పూజ చేయటం శుభ ఫలితాలను ఇస్తుంది. ఇంకా జీవితంలో సుఖ సంతోషాలు ప్రసాదిస్తుంది. అమావాస్య మంచిదా కాదా? ఈ రాశుల వారు అమావాస్య రోజున చేయకూడని పనులు ఏంటి అనేది గురించి తెలుసుకుందాం. సాధారణంగా అమావాస్య రోజున ఏ పనిని, ఏ శుభకార్యాన్ని తలపెట్టరు. రవి, చంద్రుల కలయిక మీద గురుగ్రహం దృష్టి పడినట్లు అయితే అమావాస్య దోషం పూర్తిగా తొలగిపోతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. అమావాస్య అంటే రవి, చంద్రుల కలయిక ఏ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రవి, చంద్ర గ్రహాల కలయికను అమావాస్యగా పరిగణిస్తారు. రవి గ్రహంతో చంద్రుడు కలిసినప్పుడు చంద్రుడు బలం కోల్పోతాడు, క్షీణించిపోతాడు. మనసుకు కారకుడైన చంద్రుడు బలహీనపడటంతో మనసులో చికాకులు కలుగుతాయి. మనసు ఆందోళనగా, అలజడిగా ఉంటుంది. దేని మీద మనసు లగ్నం కాదు. మేషరాశి. ఈ రాశి వారికి అమావాస్య రోజున కొద్దిగా సుఖం తక్కువగా ఉంటుంది. మనసంతా చికాకుగా ఉంటుంది. బద్ధకం ఆవరిస్తుంది. ముఖ్యమైన పనులన్నీ కూడా వాయిదా వేయటం జరుగుతుంది. సాధారణంగా ప్రయాణాలను వాయిదా వేసుకోవటం మంచిది. ఆర్థిక ప్రయత్నాలలో కాలయాపన జరుగుతుంది. సంతానానికి సంబంధించి శుభవార్తలు వినడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగ జీవితం కూడా ప్రశాంతంగా సాగిపోతుంది. అయితే కొన్ని ప్రయత్నాలు ప్రారంభించకపోవటం మంచిది. వృషభ రాశి. ఈ రాశి వారికి ఏ స్థానంలో రవి, చంద్రుల కలయిక జరిగినప్పటికీ 1-2 దుర్వార్తలు వినాల్సి వస్తుంది. వ్యక్తిగత సమస్యలు లేదా కుటుంబ సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ప్రయాణాలలో డబ్బు నష్టపోవటం,
లేదా విలువైన వస్తువులను పోగొట్టుకోవటం వంటివి జరగవచ్చు. ఒకరిద్దరు సన్నిహిత మిత్రులతో అపార్థాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇతరులతో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అమావాస్య రోజున ఆర్థిక వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. మిథున రాశి వారికి అమావాస్య రోజున ఏదో ఒక రూపంలో ఆర్థిక నష్టం జరిగే అవకాశం ఉంటుంది. రోజున ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండటం మంచిది. ఎక్కువగా కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రయాణాల వల్ల ఉపయోగం ఉండకపోవచ్చు. ఇంటా బయట బాగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. కొందరు బంధువులతో సమస్యలు తలెత్తవచ్చు. అయితే పిల్లల పురోగతికి సంబంధించి శుభవార్త వినే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభానికి వీలుంటుంది. సింహరాశి వారికి రవిచంద్రుల కలయిక బాగా సన్నిహిత మిత్రులు కానీ బంధువులు కానీ ఆర్థికంగా మోసం చేయటం లేదా ఇబ్బంది పెట్టడం వంటివి జరిగే అవకాశం ఉంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఇరకాటంలో పడే అవకాశం ఉంది. ఉద్యోగంలోనూ కుటుంబ పరంగానూ బాగా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అయితే వ్యక్తిగత సమస్యలు 1-2 పరిష్కారం కావచ్చు. అనుకున్నది ఒకటి అయ్యేది ఒకటి అన్నట్లుగా ఉంటుంది. కొన్ని ప్రయత్నాల వల్ల ఆశించిన ఫలితం ఉండకపోవచ్చు. కన్యా రాశి వారు అమావాస్య రోజున ఎటువంటి ఆర్థిక ప్రయత్నం చేయకపోవటం మంచిది. ఆర్థిక ప్రయత్నాలు బెడ్స్ కొట్టే అవకాశం ఉంది. గతంలో ఈ రాశి వారి నుండి ఆర్థిక సహాయం పొందిన వారు ఇప్పుడు ముఖం చాటేయడానికి అవకాశం ఉంది. స్నేహితుల వల్ల డబ్బు నష్టపోయే సూచనలు ఉన్నాయి. ఎవరినైనా గుడ్డిగా నమ్మటం మంచిది కాదు. సాధారణంగా ఈ రాశి వారిని పొగడ్తలతో ముంచెత్తి పని చేయించుకోవటం జరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో కొద్దిగా అపార్థాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. తులారాశి వారు ఉద్యోగపరంగా లేదా వ్యాపార పరంగా అభివృద్ధి ప్రయత్నాలకు అమావాస్య రోజున దూరంగా ఉండటం మంచిది. ఈ రాశి వారు ఆ రోజు చేపట్టే కొత్త ప్రయత్నం ఆశాభంగం కలిగించే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాల శాతం తగ్గే సూచనలున్నాయి. భాగస్వాములతో విభేదాలు ఏర్పడవచ్చు. అవమానాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కోపతాపాలు ఎక్కువగా వ్యక్తమవుతాయి. ధనుసు రాశి వారికి అమావాస్య రోజున సాధారణంగా జీవిత భాగస్వామితో మనస్పర్ధలు తలెత్తే అవకాశం ఉంటుంది. కుటుంబ జీవితం లేదా దాంపత్య జీవితం కొద్దిగా డిస్టర్బ్ అవుతుంది. అందువలన ఆ రోజున సాధ్యమైనంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఆ రోజున కొత్త ప్రయత్నం ప్రారంభించడం లేదా కొత్త నిర్ణయం తీసుకోవడం అంత సమంజసం కాకపోవచ్చు. ఉద్యోగపరంగా లక్ష్యాల మీద మనసు లగ్నం కాని పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబ బాధ్యతలు నెరవేర్చడంలో కూడా చికాకులు ఎదురవుతాయి. మకర రాశి వారికి రవి చంద్రుల కలయిక కుటుంబ పరంగా సమస్యలను సృష్టిస్తుంది. అపార్థాలు, విభేదాలు, వివాదాలు చోటు చేసుకుంటాయి. బాగా దగ్గర బంధువుల కారణంగా కొన్ని చికాకులు తలెత్తుతాయి. ముఖ్యంగా 1-2 ఆర్థిక సమస్యలు మనసుకు ఆందోళన పరుస్తాయి. అమావాస్య రోజున ఇతరులకు వాగ్దానాలు చేయటం, హామీలు ఇవ్వటం శ్రేయస్కరం కాదు. అనారోగ్యానికి, వైద్య ఖర్చులకు అవకాశం ఉంది. ఆ రోజు మౌనవ్రతం పాటించడం చాలా మంచిది. కుంభరాశి వారు అమావాస్య రోజున ఆర్థికంగా ఏ చిన్న ప్రయత్నం మొదలుపెట్టినప్పటికీ ఆర్థిక సమస్యలలో కూరుకుపోయే అవకాశం ఉంటుంది. బంధువులు, స్నేహితుల కారణంగా డబ్బు మోసపోయే సూచనలు ఉన్నాయి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. ఆ రోజున ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం మంచిది. అదేవిధంగా ఇతరులకు మీ వ్యవహారాలలో తలదూర్చనివ్వటం శ్రేయస్కరం కాదు. మీనరాశి వారు ఒప్పందాలు లేదా లావాదేవీల జోలికి వెళ్ళకపోవటం మంచిది. ఆస్తి సంబంధమైన అగ్రిమెంట్లకు కూడా దూరంగా ఉండటం శ్రేయస్కరం. కొత్త ఆలోచనలు, కొత్త నిర్ణయాలు, కొత్త ప్రయత్నాలు ఆశాభంగం కలిగించే అవకాశం ఉంది. కుటుంబ జీవితం కొద్దిగా చికాకులకు లోనయ్యే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోయినప్పటికీ వ్యక్తిగత జీవితం ఆందోళనకరంగా మారే అవకాశం ఉంది. అహంకారం వల్ల నష్టపోయే సూచనలు ఉన్నాయి. ఈ నియమాలన్నింటినీ పాటించి మీరందరూ జీవితంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. మీకు గనక ఈ వీడియో నచ్చితే
లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.